చెప్పండి బ్రదర్, ఈ రోజు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా రావడం జరిగింది. అసలు ఏంది? 2 సంవత్సరాలు అయిందన్న. నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. జియో నెంబర్ 46 తీసుకొచ్చారు. దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. జియో నెంబర్ 46 తొలగించాలి. స్టార్టింగ్ లో మాకు 2000 గ్రూప్ 2 ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా రాజకీయ పార్టీల ముసుగులో పనిచేస్తున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అందరూ అంతే, ఏ గవర్నమెంట్ వచ్చినా అదే. ఇప్పుడు అన్నీ అయిపోయి స్టూడెంటే కదా. అంటే ఈ బాకీ కార్డులో ఏమేమి పొందుపరిచారు ఇక్కడ? ఎన్ని అంశాలతో? ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 1 లేదు, జీపీఓ డిఎస్సీ ఇస్తాను, డిఎస్సీ కూడా లేదు ఇప్పుడు దాకా. మొత్తానికి మరి 1,00,000 ఉద్యోగ బెనిఫిట్ ఎవరికి? హైదరాబాద్ వాళ్ళకి బెనిఫిట్. మా లాంటి లోకల్ వాళ్ళకి ఎట్టిపోతుంది? మా నాన్న కష్టపడి చదివించాను, మా రైతు బిడ్డని. మా గ్రూప్ 2 నుంచి ఎప్పుడో రూపాయి మేము చదువుకునేది ఇక్కడ. ఇప్పుడు జాబ్ గ్యారెంటీ ఇస్తే చదువుకునేది ఎవరైనా. జాబ్ గ్యారెంటీ లేకుండా ఎట్లా చదువుకుంటారు? ఉత్తిపన్నంగా హాస్టల్ ఫీజు కట్టి, స్టడీ హాల్ ఫీజు కట్టి బుక్స్ వాళ్ళకి బాగా పెడతాం మేము. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చెప్తా ఉన్నారు కదా, మరి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. మరి దీనికి ఏం చెప్తారు? 1,00,000 ఉద్యోగాలు అన్నారు. మోహన్ 1,00,000 ఉద్యోగాలు అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలని ఇవాళ 50,000 60,000 ఉద్యోగాలని 50,000 పోస్టుకి నియామక పత్రాలు అందుకొని ఇవాళ మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 2,00,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే మేము నమ్మడానికి ఇవాళ మేము పీజీ పిహెచ్డి చేసి వచ్చినాం. మాకేం తెలియదా? మాకు సోయలేదా? వీడు ఎంత ఇచ్చిండు? 5,000 కూడా ఇవ్వలే. 5,000 ఉద్యోగాలు ఇవ్వకుండా పోస్ట్ యాడ్ ఇచ్చిండు. ఎవరో పుట్టిన పిల్లల్ని, నా బిడ్డలని పెంచుకున్న ఈయన పోస్ట్ ఇచ్చిండా? ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఆ ప్రభుత్వంలోనే ఉద్యోగాలు ఇస్తే అది నేను ఇచ్చిన అని గట్టిగా కరాఖండిగా చెప్పాలి. అప్పుడే ఆయన నిజాయితీ పరుడని మేము ఒప్పుకుంటాం. 10 సంవత్సరాలు చూసినాం. రేవంత్ రెడ్డి వస్తే మాకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి కూడా ఇట్లా చేస్తుంది ఇప్పుడు మాకు. అంటే ఇప్పుడు కేసీఆర్ ని గద్ద దించిందే నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మరి కేసీఆర్ ని నిజంగా ఇంటింటికి పోయి మా నాన్న చెప్పనా, మా నాన్న అసలు కాంగ్రెస్ పార్టీకే ఓటేయడు. మా నాన్న సాయుధ పోరాటం సిపిఐ పార్టీ మా నాన్నది. సాయుధ పోరాటం 1946 నుంచి దొడ్డి కొమ్మరయ్య అప్పటి నుంచి మా తాత మా ముత్తాతలు మొత్తమేమో సాయుధ పోరాటాలు. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మాకు తెలుసు. 50 ఏళ్ళలో ఎంత ఏం చేయలే, మొత్తం ఠాలే ఏం లేదు. ఇవాళ వీళ్ళు ఏదో మంచిగా చేస్తారేమో, రేవంత్ రెడ్డి కొద్దిగా మార్పు వచ్చిందేమో, రేవంత్ రెడ్డి మా కోసం మంచిగా చేస్తాడేమో. ఈ జీవోలు ఈ ఎస్టీ వాళ్ళకి, నల్లగొండ సూర్యాపేట వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. నేను అంటున్నాగా చాలా అన్యాయం జరిగింది. దీని మీద నేను ఎంత దాకా కొట్లాడతా. నా ప్రాణం పోయినా ఏం కాదు, నేను కొట్లాడతా. మాకు అన్యాయం జరిగింది, మా ఎస్టీ లంబాడ జాతికి అన్యాయం జరిగిందని నేను కరాఖండిగా ఒప్పుకుంటా. 46 జీవో నాకు 120 మార్కులు వచ్చిన నాకు ఉద్యోగం రాలే, 60 మార్కులు వచ్చిన నీకు ఉద్యోగం వస్తాయి అంటే నీ నాలెడ్జ్ అంతా, నా నాలెడ్జ్ ఎంతనా? అంటే 60 మార్కులు వచ్చిన నాలెడ్జ్ హైయెస్ట్, 120 మార్కులు వచ్చిన లోయెస్ట్. ఇది ఎక్కడ న్యాయం అని చూపిస్తా. కావాలంటే రా, ఇక్కడ దిల్సునగర్ చౌరస్తాలో రా, చూపిస్తా. నేను ఏం చదివినా, నాకు ఎంత మార్కులు వచ్చినాయి, నాకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎన్ని మార్కులు వచ్చినాయి నేను చూపిస్తాను. ఈ సమస్యలు పరిష్కరించడానికి అశోక్ నగర్ కి వస్తా ఉన్నారు నాయకులు. మరి మొన్న కూడా అద్దంకి దయాకర్ గారు వచ్చి రావడం దీనికి సంబంధించి ఏం చెప్తారు? అద్దంకి దయాకర్ ఆయన స్వార్థమైన, ఆయన ఎమ్మెల్సీ అయిండు, పక్కన కూర్చుండు. ఆయనతో ఏం పని కాదు. నేను అంటున్నాగా ఆయనతోటి ఒక్క పని కాదు. ఏదో చెప్తా అన్నాడు, సీఎం దగ్గర పోతే ఇట కుక్క లెక్కనే కూర్చుంటారు అద్దం దయాకర్. పొన్నం ప్రభాకర్ 3,000 ఉద్యోగాలు ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ సూపర్వైజర్, ఆర్టీసీ ఏదేదో అన్నాడు. అందులో ఐటీ వాళ్ళకి, బస్ డ్రైవర్ వాళ్ళకి. నేను పీజీ చదువుకొని బస్ డ్రైవింగ్ చేస్తే నా అంతరాత్మ ఒప్పిదా సార్? ఒక్కసారి ఆలోచించండి. మా స్టూడెంట్ ఇవాళ ఎన్ని కష్టపడ్డాడో. వాడు ఒక జియో వల్ల మేము బాధ్యులమైన. ఇవాళ రూమ్ రెంట్ కట్టలేక, హాస్టల్ ఫీజు, స్టడీ హాల్ ఫీజు తినలేక ఇవాళ మేము ఎక్కడ అన్నదానం పెడితే అక్కడ ఊరుకొని పోతాం. నిరుద్యోగుల మద్దతుతో పదవులు అనిపిస్తున్నటువంటి నాయకులకు ఏం చెప్తారు? ఇలా జూబ్లీ హిల్స్ లోని మా పతారం మేము చూపిస్తాం. జూబ్లీ ఇంటింటికి పతారం చేస్తాం. ఏదో మాకు బీఆర్ఎస్ పంపింది, ఈద్ పంపింది కాదు. మేము దిల్సు నగర్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చినాం ఇక్కడ. వాడు బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 మాకేం ఇయ్యలే, ₹1,00,000 కూడా ఇయ్యలే. వాడు ఆయన మీద కూడా తిరగబాటు చేసి ఆయన గద్ద తెచ్చినాం. మేము ఇన్ని కూడా గద్ద తెచ్చడం మా లెక్క కాదు. మేము ఉద్యమాలు, మా ఎస్టోళ్ళు ఉద్యమాలు చేస్తే, సూర్యాపేట వాళ్ళు ఉద్యమాలు చేస్తే మామూలుగా ఉండదు. చెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఆయన్ని కూడా ఉరికించి కొట్టినామే. బండి వెనక బండి కట్టు, 16 బండ్లు కట్టు అని నినాదం తోటి ఆయనకి ఉరికించి కొట్టినామని నేను ఈ సభ మునక తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై నిరుద్యోగి.